ప్రపంచ బ్యాంకు నుండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి, జర్మనీ బ్యాంకు నుండి, హడ్కో నుండి అమరావతి పేరు మీద 60,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు తీసుకొని రాబోతున్నారు. ఇప్పటికే అప్పులు కొన్ని రిలీజ్ అయ్యాయి. మరి ఇన్ని వేల కోట్లు ప్రజల నెత్తిన అప్పు తీసుకొచ్చి తెచ్చిన వీళ్ళు దాన్ని సరైన అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారా? మొత్తం వరద నీళ్ళలో దుబారా చేస్తున్నారు. 350 కోట్లు పెట్టి అసెంబ్లీ కట్టింది, హైకోర్టు కట్టింది, ఆల్రెడీ రన్ అవుతుంది. ఇప్పుడు ఆయన పక్కన పడేసి మళ్ళీ 1700 కోట్లు ఖర్చు పెట్టి ఆ 2 కడుతున్నారట. అన్నీ ఇట్లాంటివే. అండ్ అక్కడ అమరావతి వరదలు వస్తాయి వద్దు అని చాలామంది నిపుణులు చెప్పారు. అంతమంది నిపుణులు చెప్పిన దానికన్నా నారాయణ కమిటీ అట, మంత్రిగా ఉన్న నారాయణ, ఆయన చెప్పిన కమిటీనే శివరామకృష్ణ లాంటి నిపుణుల కన్నా కనుక ఈయన ఎక్కువైపోయాడు. అందుకని చెప్పి ఇక్కడే కట్టడం మొదలెట్టారు. కట్టి ఇప్పుడు ప్రపంచ బ్యాంకు వాళ్ళు వచ్చారు, నిపుణులు వచ్చారు. చివరికి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 2,750 కోట్ల రూపాయలు అక్కడికి వచ్చి నీళ్ళు ఎత్తిపోవడం కోసమే ఖర్చు పెట్టాలంట. వాళ్ళు ఇచ్చే అప్పుల్లో అమరావతి పరిధిలో వచ్చే నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ నీళ్ళు ఎత్తిపోయడం కోసమే 2,750 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందట. అవును, ప్రపంచ బ్యాంక్ ఆ షరతులతోటే ఇచ్చారట. వరద నివారణ కోసం వరద పనులు 1 శాఖమూరు రిజర్వాయర్ అట 462 కోట్లు. వరద పనులు 2 కేపాలెం రిజర్వాయర్ అట 303 కోట్లు. వరద పనులు 3 నీరుకొండ రిజర్వాయర్ అట 470 కోట్లు. గ్రీన్ బఫర్కు 184 కోట్లు. పంపింగ్ స్టేషన్ 520 కోట్లు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ 569 కోట్లు. వాటర్ పంపిణీ కేంద్రాలు 239 కోట్లు. ఓవరాల్గా 2,750 కోట్లు అంచనాలట. ఇది ఎంత పెరిగిపోతుందో తెలియదు. నీళ్ళు ఎత్తేయడం కోసమే అక్కడ ప్రజలనెత్తిన అప్పు తెచ్చి ఇంత విచ్చలవిడిగా దుబారాగా ఖర్చు చేసుకుంటూ ఏం మాట్లాడతాం? 4 గ్రాఫిక్ ఇమేజ్లు రిలీజ్ అయితే ప్రజలు చూసుకుంటూ సంతోషపడండి. అంతేకాదట, వరద తగ్గింపు పనులతో పాటు సిఆర్డీఏ పరిధిలోని 21 గ్రామాల్లో 5,288 మందిని తరలించాల్సి ఉంటుందట. సో వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. ఇవన్నీ చేస్తేనే వాళ్ళందరినీ తరలించాలి, ఊర్లు ఖాళీ చేయించాలి, ఈ ప్రాజెక్టులు, ఈ లిఫ్ట్లన్నీ కట్టాలి, ఈ వాటర్ పంపిణీ కేంద్రాలు కట్ట, ఇవన్నీ చేస్తేనే అప్పుడు వరద ముప్పు నుంచి ఉపశమనం అట. ఎంత తీసుకొచ్చి అప్పంతా వీటికి పెట్టాల్సి వస్తుంది. 2,750 కోట్లు వరద ముప్పు నివారణకే తాత్కాలికంగా అని చెప్పి కట్టారు. దానికోసం ఇప్పుడు మళ్ళీ తాత్కాలిక అసెంబ్లీ అంట, తాత్కాలిక హైకోర్టు 350 కోట్లు ఖర్చు పెట్టేశారు. రన్ అవుతున్నాయి. ఇప్పుడు ఎందుకు కట్టాలి? మళ్ళీ 1,700 కోట్లు అంట. మరి సచివాలయానికి ఎంత, ఇంకో దానికి ఎంత, ఎంత దుబారా చూడండి. ఏం చేద్దాంలే, జనాలకి ఇవన్నీ అర్థం కావు. సమ్మయాన్నాల గ్రాఫిక్ బొమ్మలు రిలీజ్ చేస్తే మీ ఇంట్లో మంచిగా పెద్ద ఫ్లెక్స్ రెడీ చేసి పెట్టుకొని రోజు దాన్ని చూసుకుంటూ తినండి.